హాయ్ అండి. ఇన్ని రోజుల నుంచి అనాలిసిస్ చేయకపోవడానికి కారణం మన మార్కెట్ సిచ్యువేషన్ బాలేదు. సో, ఈరోజు కొద్దిగా మొమెంటమ్ వచ్చింది కాబట్టి మాట్లాడుకోవడానికి ఛాన్స్ ఉంది. సో, మనం ఫస్ట్ నిఫ్టీ చూస్తే ఏదైతే మనం ముందు నుంచి ఒక జోన్ అనేది డ్రా చేసి పెట్టుకున్నామో ఇంకా ఆ జోన్లో నుంచి బ్రేక్అవుట్ అయితే మనకి నిఫ్టీ అయితే రాలేదు. బుల్లిష్గా మార్నింగ్ ఉండినా కానీ మనకు ఆ జోన్ బ్రేక్అవుట్ వచ్చే వరకు ఇది బుల్లిష్ అనడానికి లేదు. అండ్ మనం ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసుకున్నాం 23,700 టు అబౌవ్ లెవెల్ అనేది క్రాస్ అయ్యే వరకు మనం దీంట్లో బుల్లిష్ మోడ్ అనేది అనుకోవడానికి ఛాన్స్ లేదు. ఎనీ టైం రివర్సల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా ఇప్పుడు త్వరలో మన మంత్లీ ఎక్స్పైరీస్ ఉన్నాయి కాబట్టి ఏమైనా ఇది కన్సాలిడేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ జోన్లో. సో, మనం వెయిట్ చేసి చూడాలి. రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయింది అని అంటే 23,250 క్రాస్ అయితే ఇంకొంచెం బుల్లిష్ మొమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఇది మనం ఏదైతే ఇంతకుముందు సపోర్ట్ జోన్ ఏదైతే క్రియేట్ చేసుకున్నామో ఆ జోన్ నుంచి మొమెంటం అప్వర్డ్ స్టార్ట్ అయింది. అండ్ 49,380 లెవెల్ అనేది చాలా రెసిస్టెన్స్గా ఉండింది. దాన్ని బ్రేక్ చేసి ఈరోజు క్యాండిల్ అయితే క్లోజింగ్ అయిపోయింది. సో, ఇక్కడి నుంచి కూడా రేపు ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 50,650 అన్న మన ప్రీవియస్ హై ఏదైతే ఉందో అక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. అది కూడా బ్రేక్ చేసిందంటే అబౌవ్ మనం ఏదైతే రెసిస్టెన్స్ జోన్ని క్రియేట్ చేసుకున్నామో అక్కడి వరకు మొమెంటం చూసే ఛాన్స్ అయితే ఉంది. లేదా రేపు నెగిటివ్గానే ఓపెన్ అయింది అంటే మళ్ళీ మనం ఏదైతే సపోర్ట్ జోన్ని డ్రా చేసుకున్నామో డౌన్వర్డ్ అక్కడి వరకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. చూడాలి. సస్టైన్ అయ్యింది అని అంటే అప్వర్డ్ ర్యాలీ చూసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో, మన పోర్ట్ఫోలియోని అబ్జర్వేషన్ చేసి చూస్తే ఈరోజు 2% అనేది ఇంక్రీజ్ అయింది. కొత్తగా ఒక మహాటెక్ స్టాక్ని యాడ్ చేశాను. ఇది కూడా ఓన్లీ 1 క్వాంటిటీ మాత్రమే. చూడాలి. సో, ఇది ఈరోజు అనాలిసిస్. మీరు ఎలా ట్రేడ్ చేశారు అనేది కమెంట్స్లో తెలియజేయండి.